గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతాపితృభ్యో నమ శ్రీమన్నారాయణ రామానుజతిభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఓం నమో వెంకటేశ. తుమ్ముకుంట స్వయంభూ సింహముఖసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిరోజు కూడా వేద పఠనంలో భాగంగా యజుర్వేద పరిచయాన్ని మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు సమీక్ష అనేటువంటి శీర్షికను మనం తెలుసుకుందాం. యజుర్వేదంలో దైవశక్తిని ప్రకృతి శక్తిని చూసిన వ్యక్తి నిష్కామంగా నిర్వ్యజంగా చేసిన స్తుతులు అంటే ఇందులో రుక్కులు అని పేర్కొనబడ్డాయి. క్రమంగా కొంచెము స్వార్థ సహితమై సాకాంక్షాలై ఉన్నాయి అంటున్నాడు ఇందులో. అంటే ఓ అగ్ని, శరీరాన్ని రక్షించేవాడివి, నా శరీరాన్ని కూడా రక్షించు అనేటువంటిది ఒకటి. అదేవిధంగా ఓ అగ్ని, ఆయుష్యాన్ని ఇచ్చేవాడివి, నాకు ఆయుష్యాన్ని కూడా ఇవ్వు. ఓ అగ్ని, వర్చస్సు ఇచ్చేవాడివి, నాకు వర్చస్సును కూడా ఇవ్వు. ఓ అగ్ని, నా శరీరంలో ఉన్న లోపాలన్నింటిని కూడా పూరించు, అంటే ఇక్కడ దహించు అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. లోపాలను దహించమంటున్నాడు. ఈ యజ్ఞం వల్ల నా జీవితం వర్ధిల్లాలి, నా శ్వాస వర్ధిల్లాలి, నా నేత్రాలు వర్ధిల్లాలి, నా శ్రవణం వర్ధిల్లాలి అని ఇక్కడ మనం అగ్నిదేవుడిని ప్రార్థిస్తున్నట్టుగా మనకు వేదం చెబుతోంది. యజుర్వేదంలో చాలా మంత్రాలు మంత్రబలం చేత, క్రియాబలం చేత దేవతలను వశ్యులను చేసుకోవడానికి ఉద్దేశించినవే. వారిని యజమాని కోర్కెలను తీర్చేటట్లు బలవంతం పెట్టేవే. ఈ ప్రక్రియలో ఒక భాగమే ఒక దేవతను అనేక విధాలుగా సంబోధించడం, స్తుతించడం లేదా ఆరాధించడం. వీటి ప్రయోజనము ప్రధానంగా ఏ దేవతకైతే మనం ఆరాధన లేదా పూజ లేదా స్తుతి చేస్తున్నామో ఆ దేవతను మెప్పించి, ఒప్పించి, అనుగ్రహం పొంది వరాలను మనము స్వీకరించడమే దీని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. క్రమంగా ఈ స్తుతులు స్వార్థ పరిధిని దాటి సంఘశ్రేయాన్ని, జాతి నిశ్రేయసాన్ని కోరుతూ ఉదాత్తను సంతరించుకున్నాయి. ఇవి మొదటగా ఏర్పడింది స్వార్థం కోసం ఏర్పడేటువంటి వేదాలే. కానీ క్రమక్రమంగా ఇవి ఎలాంటి రూపాన్ని సంతరించుకున్నాయంటే, ముందుగా సంఘశ్రేయాన్ని కూడా మనం కాస్త కోరుకుందాం అనేటువంటి కాస్త పరిధి దాటి సంఘశ్రేయం కోసం పాటుపడినాయి. తదనంతర కాలంలో ఇంకా కాస్త పరిధి దాటి జాతి శ్రేయస్సును కూడా కోరుతూ లోకా సమస్తాన్ సుఖినో భవంతు అనేటువంటి రూపాన్ని ఈ వేదాలు సంతరించుకున్నాయి. మిత్రస్య మా చక్షుషా సర్వాణి భూతాని సమీక్ష, మిత్రస్య చక్షుష సమీక్షామహే, సర్వభూతాలు నన్ను మైత్రితో చూసుగాక. మేము సర్వభూతాలను మిత్రదృష్టితో చూస్తాము. బ్రాహ్మణుల్లో తేజస్సు కలిగించు, క్షత్రియుల్లో, వైశ్యుల్లో, శూద్రుల్లో తేజస్సును కలిగించు, నాలో తేజస్సును కలిగించు అని ప్రార్థించడం వారి సంఘం పట్ల, సమాజం పట్ల వారికి ఉన్న సమదృష్టికి ఇది తార్కాణంగా మనము భావించవచ్చు. శుక్ల యజుర్వేదంలో అభిచార మంత్రాలు కూడా ఉన్నాయి. ఋత్విక్కుడు మనను ఉద్దేశించి ఇలా అంటున్నాడు: దూరసి దూరంతం దూర్వతం యోస్మాన్ దూర్వతి దూర్వయం భయం దూర్వామహ. అంటే ఓ అగ్ని, కాడిమానుగా ఉండు, మమ్మల్ని హింసించే వారిని హింసించు. అంటే ఓ అగ్ని, మమ్మల్ని రక్షిస్తూనే మమ్మల్ని హింసించే వారిని కూడా శిక్షించు. మేము హింసించే వారిని కూడా హింసించు. అంటే ఎవరినైతే మేము శిక్షిస్తామని అనుకుంటామో వారిని కూడా శిక్షించు
అని చెప్తున్నాడు. ఇందులోని అనుప్రాణ చిత్ర కవిత్వానికి మార్గదర్శకంగా ఉంది. శుక్ల యజుర్వేదంలో ప్రహేళికలు అంటే పొడుపు కథలు కూడా ఉంటాయంట. వేదాంత తత్వ సంబంధమైన ప్రహేళికలు అంటే పొడుపు కథలు, వీటికి బ్రహ్మ విద్య అని నామకరణం అట. బ్రహ్మజ్ఞానం కలిగించేవి అవడం చేత ఆ పేరు సార్థకం అయిందని చెప్పేసి ఇక్కడ పండితులు చెప్తూ ఉన్నారు. వాజ్పేయి సంహితలో చాలా ప్రహేళికలు ఉన్నాయని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. హోతా అంటే ఎవరు ఒంటరిగా సంచరిస్తారు, ఎవరు నిరంతరం ఉదయిస్తారు, చలికి చికిత్స ఏది, ఏది పెద్ద పాత్రగా పిలువబడుతుంది. సింపుల్ కదా. ఎవరు ఒంటరిగా సంచరిస్తారు, సూర్యుడు. ఎవరు నిరంతరం ఉదయిస్తాడు, తేజస్సు. చలికి చికిత్స ఏది, అగ్ని. ఏది పెద్ద పాత్రగా పిలువబడుతుంది, అగ్ని లేదా సూర్యుడు అనుకోవచ్చు. సూర్యుడిగా ఒంటరిగా సంచరిస్తాడు, చంద్రుడు నిరంతరం ఉదయిస్తాడు, అగ్ని చలికి మందు, భూమి పెద్ద పాత్ర. ఇది సూక్ష్మంగా మనము చెప్పుకోవాల్సింది. సూర్యుని వంటి వెలుగు ప్రపంచంలో లేదు, సముద్రం వంటి సరస్సు లేదు, అదేవిధంగా భూమి కంటే గొప్పది ఏది కూడా పరిమితి తెలియనిది ఏది, ఇది ఒకటి. నెక్స్ట్, బ్రహ్మ సూర్యుని వంటి జ్యోతి, ఆకాశం సముద్రం వంటి సరస్సు, ఇంద్రుడు భూమి కంటే గొప్పవాడు, గోవు పరిమితి తెలియదు కదా. ఇలా ప్రహేళికలు సంప్రదాయబద్ధంగా యజ్ఞకలాపంలో ఒక భాగంగా ఏర్పడ్డాయి. ఈ ఎందుకు వీటిని ఆచరించడంలో నాటి ఆర్యులు ఆశించిన ప్రయోజనాలు ఏమిటి? వీటికి సమాధానం అశ్వమేధ యాగాంతంలో అధ్వర్యుని యోగక్షేమాకాంక్షలు స్పష్టంగా తెలియపరచడం జరిగింది. మా దేశంలో పవిత్ర జ్ఞాన సంపన్నుడు తేజస్వి అయిన బ్రాహ్మణుడు జన్మించాలి. ఇది మొదటి పాయింట్. పరాక్రమవంతుడు, ధనుర్విద్యలు నేర్పరి, శత్రుభేదన సమర్థుడు, మహావీరుడైన క్షత్రియుడు జన్మించాలి. ఇది నెంబర్ 2. ఎక్కువగా పాలిచ్చే గోవులు, బరువు మోయడానికి సమర్థమైనటువంటి ఎద్దులు, వేగంగా పరిగెత్తే అశ్వాలు, సర్వగుణ సంపన్నులైన స్త్రీ, జయశీలి అయిన రతికుడు కూడా జన్మించాలి. ఈ యజమానికి సభలో ప్రవేశించడానికి యోగ్యుడైన వీరుడైన కుమారుడు జన్మించాలి. పర్జన్యుడు మా కోరిక అనుసరించి వర్షించాలి అంటే వరుణుడు. మా వృక్షాలు ఫలించాలి, మాకు ఇదివరకు లేని వస్తువుల ప్రాప్తి, పొందిన వస్తువుల రక్షణ మాకు కలగాలి. ఇది వారు కోరుకున్నటువంటి వరాలు. ఈ ఆశంస నాటి పురోహితులు, ప్రజల జాతీయత దృక్పథం, దేశభక్తి, సామాజిక స్పృహ, నాటి సమాజంలో స్త్రీకి గల స్థానం, పరిపాలనా రంగంలో సభకు గల ప్రాముఖ్యత మొదలైనటువంటి నాకు ఇక్కడ తెలియజేస్తున్నాయి. ఉత్తమ పౌర ధర్మాలను, సద్గుణాలను వెల్లడిస్తూనే నేటికి కూడా ఆదర్శప్రాయంగా ఉన్నది ఈ వేదాలు మనకు. ఇలాంటి ఆకాంక్షే సంస్కృత నాటకాల్లో భరతవాక్యానికి నాంది అయింది. నిరాకార నిర్గుణ సత్తమాత్రమైన ఒక పదార్థం జగత్తుకు మూలం. ఆ సద్వస్తువు సకల ప్రాణుల్లోనూ ఉన్నదని వారి భావన. ఆ పరమేశ్వరుడే సృజించబడ్డ అన్ని వస్తువుల్లోనూ పడుకు పేకల వలె వ్యాపించి ఉన్నాడు అనేటువంటిలో పరమార్థం. యజుర్వేద కాలం నాటికి ఆర్యుల వ్యావసాయిక జ్ఞానం సమగ్రమై ఉన్నది. వ్యవసాయం ఎప్పుడున్నది? యజుర్వేద కాలం నాటికే వ్యవసాయక జ్ఞానం ఉన్నది అని ఇక్కడ మన వేదం చెప్తుంది. ప్రజా పరిపాలన సభామూలంగా జరుగుతున్నది. సభా ప్రవేశార్హత ప్రతి వ్యక్తికి అభిలషణీయంగా ఉన్నది అనేటువంటిది మనకిక్కడ తెలియజేస్తూ ఉన్నది. గోవుపై గల భక్తి శ్రద్ధలు, దాని సంరక్షణలోని ఆధారం, దాని విలువ, అందరము పవిత్ర భావం ప్రశంసనీయం. వారి దేశభక్తి,
సామాజిక దృక్పథం ఇప్పటికీ కూడా ఆదర్శప్రాయమే. ఈ సంహితలోని అధ్యాయాల్లో చెప్పబడ్డ మిశ్రమ కులాలు, వృత్తులు, కళాకారులు ఆనాటి సాంఘిక వ్యవస్థను, ఆర్య అనార్య సమ్మేళనాన్ని, వర్ణ విచక్షణ లేకపోవటాన్ని, లలిత కళాభివృద్ధిని సూచిస్తూ ఉన్నాయి. అధ్యాయాలపై సమకాలిక ముద్ర స్ఫుటంగా ఉన్నది. నక్షత్ర దర్శనం, గణకం సాధనాల వర్ణన వల్ల ఖగోళ జ్యోతిష శాస్త్రాల్లో పరిశోధనలు జరుగుతూ ఉండేవని తెలుస్తున్నది. రథాల పందెం, గుర్రాల పందెం, జూదం, పాచికలాట, ప్రహేళికలు వారి క్రీడా వినోదాలలో కొన్ని. అంటే అప్పటి నుంచి కూడా ఇవి ఉన్నాయి. ఈ పందాలు అప్పుడు రథాల పందాలు, ఇప్పుడు కోళ్ళ పందాలు, గుర్రాల పందాలు. జూదం అనేది అప్పటి నుండి కూడా ఉంది, ఇప్పుడు ఉంది. పాచిక ఇప్పటికి కూడా ఉంది. ప్రహేళికలు అంటే పొడుపు కథలు ఇప్పటికీ కూడా వాడుకలో ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రీడా వినోదాల్లో ఒక భాగం మాత్రమే. ఇవి వ్యసనాలుగా లేవప్పుడు, ఒక వినోదాల్లో ఒక భాగంగా ఉన్నాయి. ఇప్పుడు ఇవి చాలా కూడా వ్యసనాలుగా మారినాయి. ఈ వాజసనేయ మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత సకల ధర్మాలకు, యజ్ఞాలకు, ఉత్తమ సాంఘిక ఆచారాలకు నిలయంగా నిలుస్తున్నది. ఇది వైదిక వాగ్మయంలోని వివిధ గృహ్య సూత్రాలకు, సమయ ఆచార సూత్రాలకు, ధర్మ సూత్రాలకు శ్రీకారంగా కూడా కనబడుతూ ఉంది. ఇది యజుర్వేద సంహితకు సంబంధించిన పరిచయము. అందులో ఉన్నటువంటి ధర్మ సూత్రాలను తెలియపరిచేటువంటి విషయాలన్నీ కూడా మనము ఎన్ని రోజులుగా తెలుసుకున్నాము. రేపటి నుండి యజుర్వేదంలోని ప్రధానమైనటువంటి అంశాలకు వెళ్దాము. మంత్రాలను పఠించుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమో వెంకటేశాయ.